వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం వీకెండ్ వచ్చేసింది. అయితే శ్రీముఖి రోహిణికి అన్యాయం చేసిందా? నిఖిల్ వర్స్ట్ గేమ్ ఆడాడా? ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాను. ఫ్రెష్ గా మంచిగా పెట్టాం మనం. అవును, మంచి వెదర్, ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది అసలు. సార్ చెప్పండి, శ్రీముఖి రోహిణికి అన్యాయం చేసిందా? సో అంటే ఇక్కడ శ్రీముఖి సంచాలకుగా ఉన్నప్పుడు గేమ్స్ అనే ఆడిచ్చింది. ఫస్ట్ నుంచి వెళ్దాం, 1 by 1 వెళ్దాం. సో ఫస్ట్ తేజ హట్టింగ్, మామూలుగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదని అదంతా అయిన తర్వాత వాట్ ఎవర్ థర్డ్ కంటెంట్ సెలెక్షన్ వచ్చినప్పుడు తేజని సెలెక్ట్ చేసుకున్నారు. ముగ్గురు కూడా కూడబలుకుని సరే తేజకు ఓటేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ శ్రీముఖి వచ్చిన తర్వాత మనం ఎస్టర్డే ఏదైతే గెస్ చేస్తామో అదే కరెక్ట్ అయింది. అంటే తన దగ్గర బ్యాచెస్ ఉన్నాయి, 5 lakhs, 4 lakhs, 3 lakhs, 2 lakhs. సో అది ఎవరు గెలుస్తారు అనుకునేది పెట్టాలి. సో అందరూ కూడా ఏమనుకుంటారు, మనం కూడా నేను మాట్లాడుకున్నాను, నిఖిల్ అయితే విన్నర్ అవుతాడు, గ్యారంటీ ఫినాలే టికెట్ కొడతాడని. ఈవెన్ అక్కడ ఉన్న తేజ ఈ బ్యాచ్ అందరూ కూడా గెస్ చేశారు. కానీ ఏమైంది, అక్కడ అవినాష్ టికెట్ ఫినాలే గెలిచాడు. అదే వేరే విషయం. సపోజ్ 1 లక్ష రూపాయలు తేడా వచ్చింది ప్రైజ్ మనీ. సో 5 lakh అందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడ డిస్కషన్ జరిగేటప్పుడు పృథ్వీ కరెక్ట్గా అనలైజ్ చేశాడు. గౌతమ్ అయితే ఒక పర్ఫెక్ట్ మాట అన్నాడు, ఏంటంటే ఇదంతా గెస్ వర్కే కదా, సో మనం ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోదాం. నిఖిల్, అవినాష్, రోహిణి, తేజ అన్నాడు. సో రోహిణిని థర్డ్ ప్లేస్లో పెట్టమని అడ్వైజ్ ఇచ్చింది మాత్రం పృథ్వీనే. మేబీ గౌతమ్ సెకండ్ అన్నాడు, బట్ సెకండ్ కాదు, రోహిణిని థర్డ్లో పెట్టుకుందాం మనం, కొంచెం ఏమైనా రన్నింగ్ అలాంటివి ఏమైనా వస్తే మేబీ వెనకబడచ్చేమో అని వాళ్ళు ఒక క్యాల్కులేషన్ వేసుకున్నారు. ఆ ప్రకారం బ్యాజ్లు ఇస్తారు. దాని తర్వాత ఈ బెల్ టాస్క్ మోగింది కదా, అక్కడ వచ్చింది లల్లి. బెల్ టాస్క్ మోగేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా బెల్ ఇంకొంచెం దూరం పెట్టాలి. నెంబర్ 1 మిస్టేక్ చేసింది అక్కడ. సో లివింగ్ రూమ్లో సోఫాని కొంచెం బ్యాక్ సైడ్కి వేసేసుకుంటే, సో మీకు ప్లాస్మా మీద కనపడే ఫోటోని బట్టే కదా గెస్ చేయాలి. సో బిగ్ బాస్ ఫోటో ప్లీజ్ అంటుంది. బ్యాక్ సైడ్ ఫోటోని, ప్లాస్మాలో ఫోటోని చూసుకుని ఇమ్మీడియట్గా గెస్ చేసిన వాళ్ళు పరిగెడతారు. ఇక్కడ ఏంటి అంటే ఫోటో రాకముందే పరిగెత్తారు 2 సార్లు. నిఖిల్ ఒకసారి పరిగెత్తాడు, అలాగే అవినాష్ ఒకసారి పరిగెత్తాడు. సో అలాగే మన తేజ కూడా ముందు వచ్చాడు, వదిలేసింది. అప్పుడు తేజకు 1 పాయింట్ కూడా రాలేదు కదా పాపం అని శ్రీముఖి వదిలేసింది. సో తేజకి అన్యాయం చేసిందా అంటే అన్యాయం చేయలే. మీరు రోహిణికి అన్యాయం చేసిందా అని అడిగారు. సో రోహిణికి అన్యాయం చేసినట్టయితే నాకు కనపడలా. ఎందుకని చెప్తున్నా అంటే, ఫస్ట్ ఎక్కడైతే వీళ్ళు 2 పాయింట్స్ దగ్గర ఆగిపోయారో, లాస్ట్లో బాటంలో ఉన్నాళ్ళు 1 పాయింట్ దగ్గర ఆగిపోయారు, వీళ్ళేమో 2 పాయింట్స్ దగ్గర ఆగిపోయారు, వీళ్ళేమో 3 పాయింట్స్తో ఉన్నాడు అవినాష్. సో నిఖిల్ 4 పాయింట్స్తో ఉన్నాడు. సో నిఖిల్, అవినాష్ ఆల్రెడీ కంటెండర్ సెకండ్ రేస్కి వెళ్ళిపోయారు. అక్కడ రోహిణి వాదించేది అదే. సో సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆడకూడదా అన్నాడు అవినాష్. ఆడకూడదు అన్నట్ల, మీరు వెళ్ళిపోయారు కదా, పోటీ మా ఇద్దరిలోనే ఉంటది కదా, దానికి నువ్వు సహకరించు అని అడుగుతున్నా నిన్ను అని అడుగుతుంది. అది యాక్చువల్గా కొంతసేపు ఆగి బ్రీత్ తీసుకొని అవినాష్కి చెప్పుంటే బుర్రకి అర్థమయ్యేది. సో అవినాష్కి ఏంటి అర్థమయ్యేది, అంతకు ముందు టాస్క్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి, అడ్వాంటేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చాయి. తను ఆడాడు, 8 బాళ్ళు వచ్చాయి. అలాంటి అడ్వాంటేజ్ పోద్ది, నిఖిల్కి వెళ్ళిపోద్ది. నేను సెకండ్ ప్లేస్లో ఉన్నా, నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటే అలాంటి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు నెక్స్ట్ టాస్క్లో. కానీ అక్కడ శ్రీముఖి చెప్పడంలో ఫెయిల్ అయింది సంచాలకుగా. బాబు ఆగండి, ఈ రౌండ్లో ఒకళ్ళు తీసేస్తా అంటే ముగ్గురు ఆడతారు, టెన్షన్ పడద్దు, ఇది కదా చెప్పాలి కదా, యాజ్ ఎ సంచాలకుగా చెప్పాలి. అమ్మాయి కన్ఫ్యూజ్, తెలీదు. సో మధ్యలో ఏంటి, ఒకళ్ళు సైగ ఫస్ట్ నబిల్ సైగ చేసి చెప్పేశాడని అబ్జెక్షన్. అవినాష్ పర్ఫెక్ట్గా చెప్పాడు, నబిల్ ఇంకా ఇలా అన్నాడు, నిఖిల్ విన్నాడు, చూశాడు, అటు సైడ్ వెళ్ళాడు, ఒప్పుకుంటే అయిపోద్ది. లేదబ్బా చెప్పలేదబ్బా, అదబ్బా ఇదబ్బా అని ఓవర్ యాక్షన్ చేశాడు. మీరు నిఖిల్ ఫ్యాన్ అయితే అవి ఉండొచ్చు, అట్టవండి. కానీ సో నిఖిల్ అయితే అక్కడ దీనే చేశాడు, చెప్తున్నా కూడా అవినాష్. కానీ అవినాష్ కరెక్ట్గా చెప్పాడు, నువ్వు ఎట్లా చెప్పావు చెప్తా చూడు ఆగని చెప్పి ఐ స్వేర్ అని కూర్చుని నబీల్ ఎలా సైడ్ చేశాడు చూపెట్టాడు. నేను నబీల్ కూడా దాని గురించి ఆర్గ్యూ చేయలేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ రికార్డెడ్ అబ్బా ఉంటుంది అంటే మళ్ళీ ఎందుకులే వీకెండ్ వచ్చిన పెంట, సరే చేసినా అన్నాడు. అక్కడ ఆ రౌండ్ క్యాన్సిల్ చేసింది. అక్కడ సంచాలక డెసిషన్ సూపర్, ఏది ఆ రౌండ్ క్యాన్సిల్ చేయడం. నెక్స్ట్ నుంచి వెళ్ళారు. ఆ నెక్స్ట్ నుంచి వెళ్ళినప్పుడు మధ్యలో ఏమైంది, సో ఇందాక మాట్లాడుకున్నట్టు కొంత ముందుకు వెళ్ళిపోయారు, ఫోటో రాకముందే టక్మని వెళ్ళిపోయారు కొట్టేద్దామని.
అంటే ఏదైనా సరే గెస్ చేసేయచ్చులే హౌస్ లోదే కదా అని. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఫస్ట్ ఆన్సర్ చెప్పట్లా, చూపిస్తుందా అని మొత్తం తిరుగుతున్నారు. ఆ టైం ల్యాప్ లో వచ్చేస్తుంది బ్రెయిన్ లోకి. అప్పుడు ఒకటి తప్పిపోయింది నిఖిల్ది, మీకు గుర్తుందా, అవుట్ సైడ్ ఉందని చెప్పాడు, లేదు నో నువ్వు రాంగ్ అండి. అంటే శ్రీముఖి చాలా క్లియర్ గా అడుగుతుంది ఎక్కడుందో ఫస్ట్ చెప్పి అక్కడికి వెళ్ళండి అని. వాళ్ళు చెప్పట్లా, ఈవెన్ అవినాష్ చెప్పలేదు, ఒకసారి రోహిణి కూడా చెప్పలేదు. సో రోహిణి కళ్ళ ముందు ఎదురుకుండా ప్లాస్మా పక్కనే ఉంది, ఇలాగా ఒక రెడ్ లైన్స్ బ్లాక్ లైన్స్, ఇది అది చెప్పలేకపోయింది, అది పోయింది. సెకండ్ రౌండ్కి వచ్చింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది శ్రీముఖి ఒక విషయంలో, సెకండ్ రౌండ్ కూడా నెక్స్ట్ బెల్ ఎవరు కొట్టారో చూడలే. నెక్స్ట్ కావాలని వెళ్ళి నిఖిల్ బెల్ కొట్టాడు కానీ, సో నెక్స్ట్ ఎవరు బెల్ కొట్టాలనేది మళ్ళీ ఆడించింది ముగ్గురుతో, వాళ్ళని పక్కన కూర్చోబెట్టి. అది బాగుంది, అది బాగా వర్కౌట్ అయింది. అక్కడ వరకు సంచలక్ సూపర్ చేసింది. అయితే సంచలక్ ఎక్కడ కొంచెం ఫెయిల్ అయింది, రోహిణికి అన్యాయం అన్నారు కదా మీరు, అన్యాయం కాదు కానీ ఫెయిల్ అయింది ఎక్కడ అంటే, మ్యాక్సిమం ఈ రౌండ్లో ఎవరైతే ఓడిపోతారో లీస్ట్లో ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే ఒక బ్లాక్ బ్యాడ్జ్ లాగా వెళ్ళిపోతారు అనేది చెప్పేసి ఉంటే అయిపోయింది. ఇప్పుడు తేజని ముగ్గురు కలిసి ఎలాగైతే తీసుకున్నారో తేజ వెళ్ళిపోయాడు, నష్టమే లేదు. వాళ్ళే పిలిచారు, ఆడలేదు, వెళ్ళిపోయాడు, నష్టం లేదు కదా. ఇక్కడ ఈ తీసుకోవడంలో కూడా చాలా తర్జన భర్జనలు జరిగాయి, అది మాట్లాడుకుందాం మనం మళ్ళీ. అయితే ఇక్కడ శ్రీముఖి విషయంలో వచ్చేసరికి ఏంటంటే, ఆ గేమ్ ఆ టాస్క్ ఆడించడంలో అయితే కొంచెం ముందే చెప్పేసి ఉంటే అవినాష్కి బొరకెక్కి ఉండేది. అప్పుడు మేబీ రోహిణి చెప్పిన పాయింట్ అవినాష్కి టచ్ అయ్యి ఉండేది. రోహిణి అక్కడ క్లియర్గానే చెప్పింది పాయింట్, సరే మా ఇద్దరి మధ్యలో పోటీరా, మీ ఇద్దరి మధ్యలో కాదు, యూఆర్ ఫాస్ట్, నిఖిల్ ఫాస్ట్, యూఆర్ సెకండ్, అయిపోయింది మీద అని చెప్తుంది. సెకండ్ ఉంటే ఆడుద్దా అంటే తనకి అడ్వాంటేజ్ వస్తుందేమో అని ఫీలింగ్. ఆ తర్వాత వీళ్ళు నైట్ డిస్కస్ చేసుకున్నారు, నైట్ కూర్చుని, అంటే మీరు లైవ్ చూడరు కానీ లైవ్ లో అది టెలికాస్ట్ అయింది, వాళ్ళు కూర్చున్నారు. నువ్వు చెప్పే పాయింట్ నాకు క్యాచ్ చేయలేకపోయినలే నేను, అది లేని ఎట్టకేళ్ళకి ఫైనల్ గా అయితే గెలిచాడు. అయితే నెక్స్ట్ టాస్క్ వద్దాం మనం, శ్రీముఖి ఆడించిన టాస్క్, అది యాక్టివిటీ రూమ్ లోంచి తెచ్చుకోవాలి, తెచ్చుకుని మోటార్లతో దాన్ని కొట్టాలి. అది సీలింగ్ కి పైన ఉంది, సో మోటార్లతో కొట్టినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కసారి ఏమైందంటే నిఖిల్ మొత్తం పెట్టిన తర్వాత రోహిణి అక్కడి నుంచి పాస్ అయింది, దానివల్ల పడింది నన్ను, దానివల్ల ఫోకస్ పోయింది. దాన్ని నుంచి పెట్టడంలో ఎవరో వెళ్తే మనకి ఎలా ఉంటది, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఎవరో ఇలా వెళ్తారు, లేదా వెనక నుంచి ఎవరైనా ఆఫీస్ లో తిరుగుతూ ఉంటారు, మనకి ఎలా ఉంటది, సమ్మర్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. సో అలాగా ఏంటంటే ఈ ముందున్న వాళ్ళు ఎవరైనా ఆ బ్యాలెన్స్ ఇచ్చేటప్పుడు ముందు నుంచి వెళ్తుంటే టక్మని పడిపోయింది. సో ఆ పడిపోవడం వల్ల మళ్ళీ పెట్టలేకపోయాడు. చాలా టైం ఉండే నిఖిల్కి, అప్పటికి అవినాష్ ఇంకా తెచ్చుకుంటున్నాడు, సగం పేర్చుకున్నాడు, అవినాష్ది ఒకసారి పడ్డది. సో మళ్ళీ పెట్టుకున్నాడు, చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ వేసాడు. ఆ బ్యాలెన్స్ చేయడంలో అవినాష్ గెలిచాడు. సో అక్కడ నిఖిల్ది పోయింది, నిఖిల్ది పోయినా పర్వాలేదు కాబట్టి సో ప్రాబ్లం ఏ ఉండదు, ఎలాగో టాప్ 5 లోకి వెళ్తాడు. అయితే ఇప్పుడు అవినాష్ సేవ్ అవుతాడా లేదా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. సో అవినాష్ సేవ్ అయితేనే ఆ ఎవిక్షన్ పాస్ అనేది వాడుకుంటానికి అయితే పనికి వస్తుంది, టికెట్ ఫినాల్, లేదంటే మాత్రం ఉండదు. సో ఎట్టకేళ్ళకి శ్రీముఖి వచ్చి మాత్రం సో బ్రహ్మాండమైన గేమ్ ఆడించింది. గేమ్ కంటే కూడా మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఏం చెప్పండి? విష్ణుప్రియ పృథ్వీది. తను వచ్చి ఇద్దరితో మాట్లాడలే, కౌన్సిలింగ్ చేసింది, బ్రెయిన్ వాష్ చేసింది, ఎలా చెప్పాలో అలా చెప్పింది. నేను కొన్ని మాటలు చెప్పాను కానీ లైవ్ లో జరిగినాయి, చాలా చిరాగ్గా ఉంటది చెప్తే. దిండి మీద రాసింది, ఇట్లా బొటర్ అవుతున్నావు నువ్వు అని. కాలే, దిండి ఉంది కదా, పిల్ల పట్టుకుని ఇట్లా జరుపుకుంటూ దిండి మీద ఇట్లా రాసి ఇట్లా పోటర్ అవుతున్నావు చూసుకో. సో నీకెందుకు, ఇప్పుడు ఆయన వద్దంటున్నాడు, ఆయన అవాయిడ్ చేస్తున్నాడు, కమాన్ పృథ్వీ నువ్వు ఎందుకు అనాలి, దానివల్ల ఏమవుతుంది, నీ గేమ్ ఎటో వెళ్ళిపోతుంది. సరే సమ్మోర్ నువ్వు ఆడుతున్నావు అనుకుందాం, నువ్వు ఎక్కడ ఆడుతున్నావు, టాస్క్లు ఇండివిజువల్ టాస్క్లు ఎక్కడ గెలుస్తున్నావు, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసే మీద ఉన్న దృష్టి నీ గేమ్ మీద లేదు. అంటే ఇంతమంది చెప్పినా అర్థం కాదు. శ్రీముఖి వచ్చి నువ్వు ఇది కాదు, నాకు తెలుసు, నువ్వు ఎంత మంచిదానో తెలుసు నాకు, బయట నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉన్నావు, హౌస్ లో నీ గేమ్ కూడా అలాగే ఉంది, బట్ ఇది మాత్రం కొంచెం వెళ్ళట్లేదు, ఎక్కడో నిన్ను వెనక్కి లాగేస్తుంది గేమ్ లో. ఒక మాట అంది ఏంటంటే, ఫస్ట్ 2 వారాలు నీ గేమ్ చూసి విష్ణుప్రియ విన్నర్ అయిపోద్ది అనుకున్నాం, తెలుసా మేము అన్న. అక్కడ విష్ణుప్రియ కొట్టేసింది. ఎప్పుడైతే నువ్వు ఒక లైకింగ్ ట్రాక్ ఒకటి వేసుకున్నావా, కనెక్షన్స్ అది వేసుకున్నావా, అక్కడ నుంచి దొబ్బింది గేమ్ అని చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే సమ్మోర్ విష్ణుప్రియకి చెప్పేటప్పుడు మధ్యలో పృథ్వీ వచ్చాడు కిటికీలో, నీ గురించి కాదు మాట్లాడేదని మళ్ళీ నీ గురించి అంది మెల్లగా.
సో అలాగా ఎలా చెప్తే అర్థమవుతుందో శ్రీముఖి బాగా తెలుసు. శ్రీముఖి ఆ గేమ్ మైండ్ గేమ్ ఆడటంలో చాలా చాలా క్లవర్. అసలు ఈ సీజన్ లో ఉంటే విన్నర్ అయి ఉండేది శ్రీముఖి, డౌటే లేదు, పక్కా 100% రాసుకుంటే పక్కా అన్నట్టు. ఏం ఎనర్జీ, ఏం ఎంటర్టైన్మెంట్. లాస్ట్ లో డాన్స్ చూసారా, కిసికి డాన్స్ కుమ్మేసిందని. సో తర్వాత నాట్ ఓన్లీ ఇక్కడ విష్ణుప్రియకు మాత్రమే కాదు, వెళ్ళి పృథ్వీకి కూడా అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేసావు, ఓకే డన్, దాన్ని కరెక్ట్ గా కన్వే చేసి చెప్పేసేయి. ఇక మళ్ళా ఏదో మాట్లాడుతోంది, మళ్ళీ ఏదో ఫ్రెండ్షిప్ వద్దు, ఇంకా వాట్ ఎవర్ వచ్చిందో వచ్చింది, లేదంటే లేదు. ఇక అప్పుడు నెక్స్ట్ విష్ణుప్రియ ఏమంది, అమ్మాయికి చికెన్ వండుతుంటుంటే ఎవరు శ్రీముఖి, ఇంకా నేను ఈ 2 వారాల నుంచి నా గేమ్ నేను ఆడుకుంటున్నా, నీ గేమ్ నువ్వు ఆడుకో అన్నట్టు. అంటే నా గేమ్ నేను ఆడాను, నీ గేమ్ నువ్వు ఆడుకోలేదేమో అన్నాడు. అంటే అక్కడ ఏమైంది చెప్పండి, ఎవరు డౌన్ అయ్యారు? విష్ణుప్రియ డౌన్ అయ్యారు. అంటే నా గేమ్ నేను ఆడుతున్నాను, నువ్వే పిచ్చిదేళ్ళ నా ఎంట తిరిగావు అన్నట్టు ఉంది అక్కడ. పృథ్వీ ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నాడు, ఈ విష్ణువే ఇట్లా చేస్తుంది అని ఆయన డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, నాకు కనెక్షన్స్ ఫామ్ చేసుకోవాలని లేదు, నువ్వు నాకు జస్ట్ ఫ్రెండే, ఇట్లా అన్ని చెప్పేస్తూ ఉండగా కూడా విష్ణు వెంటపడి అట్లా చేయడం కొంచెం ఆ విష్ణుప్రియ గేమ్ అయితే దెబ్బకొట్టింది. అంటే నాకు నచ్చింది ఏంటంటే శ్రీముఖి చెప్పిన దాంట్లో ఈ కౌన్సిలింగ్ చేయడం అనేది వాళ్ళిద్దరిది అనేది చాలా బాగా ఉంది అనమాట. సో అక్కడ కొంచెం మేబీ ఏమైనా ఈ 2 వారాలు కాస్త మంచి గేమ్ చూడొచ్చేమో, మనం చూద్దాం. ఓకేనా? ఓకే సార్. సరే టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే డన్. చెప్పండి సార్, చెప్పండి, మీరే చెప్పాలి. అయితే నిఖిల్ వర్స్ట్ గేమ్ ఆడా? సో నిఖిల్ వర్స్ట్ గేమ్ అని అనుకోలేంలే, కానీ సేఫ్ గేమ్ అయితే ఆడాడు. నా అభిప్రాయంలో అయితే మంచిగానే ఆడిండని అనిపిస్తుంది. అంటే ఎలాగ చెప్పండి, మీరు నిఖిల్ ఫ్యానా? సరే అయితే ఎలాగనేది చెప్పండి, మీరు ఫస్ట్ చెప్పండి. ఓకే, యాజ్ ఎ ఫ్యాన్ గా అయితే తను ఎట్లా ఆడినా కూడా నాకైతే కరెక్ట్ గానే ఆడిండని అనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాం, ప్రతి గేమ్ లా నిఖిల్ ద బెస్టే ఇచ్చాడు. అంటే నేను అనేది తేజాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు కదా, అక్కడ మీకు సేఫ్ గేమ్ అనిపించలేదా? ఏం సేఫ్ గేమ్ అయితే అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎట్లా తేజ అనే చెప్తారు, ఇతను వేరే పేరు చెప్పినా కూడా దానిలో పెద్ద యూజ్ ఏం లేదు. చెప్పాలి కదా. అవును, చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు పృథ్వీ గార్డెన్ ఏరియాలో అడిగింది అదే కదా. అవునవును. నువ్వు ఒక పేరు మీద ఫైట్ చేసి మీరు ఏకాభిప్రాయం కుదరలేదంటే అప్పుడే బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్పేవాడు. మేబీ తను ఫీల్ అయి ఉన్నాడేమో, పృథ్వీ గౌతమ్ వస్తే తనకు టఫ్ అవుతుంది అని. సేఫ్ గేమ్ ఎట్లా అవుతుంది? సేఫ్ గేమే కదా అది. మరి ఇప్పుడు మొన్న ఫస్ట్ లో అప్పుడేమన్నాడు, సెలెక్ట్ చేసేటప్పుడు టఫ్ ఫైట్ ఉండాలి, సమూజీలతోనే ఆడాలని పృథ్వీని సెలెక్ట్ చేస్తాం. అది ఎందుకు? కంటెంట్ రావడానికి. అవునా కదా? కంటెంటర్ అయితే కంటెంటర్ అయిన తర్వాత ముందుకి ఎవరైనా కంటెంటర్ నువ్వైనా అవ్వాలి, నేనైనా అవ్వాలని. కంటెంటర్ అవ్వక ముందు పృథ్వీని సెలెక్ట్ చేసి కంటెంటర్ కోసం పృథ్వీని సెలెక్ట్ చేయకపోవడం సేఫ్ గేమేగా. అవును, అది ఒక పాయింట్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరు 2 టాస్కులు ఆడారు, వీళ్ళ పాయింట్స్ కూడా కరెక్టే కదా, దానికి ఏకీభవించిండు, దానిలో తప్పేముంది? దేర్ యు ఆర్. ఇప్పుడు మీ పాయింట్ మీరు పెట్టకుండా ఏకీభవించారు, రైట్? మళ్ళీ ఇక్కడికి వచ్చి గార్డెన్ ఏరియాలో అసలు నా వాళ్ళే డెసిషన్ తీసుకున్నారు, నాదేం లేదు, నేను ఎవరి పేరు చెప్పాలా, ఇలా మాట్లాడద్దు కదా. దీని వర్స్ట్ గేమ్ అని అంటారు కదా. మరి వర్స్ట్ అంటారా, మీరు సేఫ్ అంటారా? మీ నిఖిల్ది? మా నిఖిల్ది కొంచెం సేఫ్ అంటాం, వర్స్ట్ అయితే అనం మేము అస్సలకే అనం. వర్స్ట్ గేమ్ లాగానే కనిపిస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఒక 2 ఫేసెస్ గేమ్ ఆడా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీకెండ్ ఖచ్చితంగా నాగార్జున గారు ఇది అడుగుతారు, మొన్న నువ్వు కంటెంటర్షిప్ లో పృథ్వీని సెలెక్ట్ చేసావు, ఇప్పుడు తేజ కానీ తేజని సెలెక్ట్ చేసేటప్పుడు అవినాష్ కానీ రోహిణి కానీ తేజ పేరు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు, సరే గో ఫర్ ఇట్ అని ఎందుకన్నావు? నిఖిల్ ఎక్కువ మాట్లాడలేడు సార్, ఎక్కువ ఆర్గ్యూ చేయలేడు, కాబట్టి తనకు కూడా కొంచెం కరెక్ట్ అనిపించింది, సైలెంట్ ఉన్నాడు అంతే. ఇక్కడ పృథ్వీ పాయింట్ చెప్తాను నేను మీకు లైవ్ లో జరగంది, మీరు టెలికాస్ట్ కాంది లైవ్ లో జరిగింది చెప్తాను. గౌతమ్ డిస్కషన్ వచ్చినప్పుడు గౌతమ్ పేరు నువ్వు ఎందుకు చెప్పలేదు అనే డిస్కషన్ వచ్చింది పృథ్వీకి. అక్కడ విష్ణుప్రియ కూర్చుని ఉంది, నబీల్ కూర్చుని ఉన్నాడు, నిఖిల్ కూర్చుని ఉన్నాడు, గార్డెన్ ఏరియాలో కూర్చున్నాడు. అవునరా, నేను గౌతమ్ పేరు ఆ పాయింట్ నాకు ఐడియా రాలేదు, గౌతమ్ పేరు చెప్పు ఉండాల్సింది బలంగా నేను చెప్పుంటే. సో వాళ్ళు కూడా మేబీ ఏమన్నా గౌతమ్ దేవ్ పృథ్వీ అంటే వాళ్ళు డినై చేసేవారు మేబీ ఇద్దరు, గౌతమ్ పేరు అంటే డినై చేయరు కదా. సో ఆ సమ్మర్ ఆలోచిస్తారు కదా, ఎక్కడొక్కడ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ర్యాట్ అనుకుంటున్నాం మనం, రోహిణి, అవినాష్, తేజ, వాళ్ళ గ్రూప్ లో ర్యాట్ జీ వచ్చింది కదా, జీ ర్యాట్ అనుకోండి, ర్యాట్ జీ అనుకోండి ఏదైనా. సో అలాంటప్పుడు గౌతమ్ పేరు చెప్పుంటే సమ్మర్ కన్విన్స్ అయ్యేటోళ్ళు ఏమన్నా మాట్లాడాను అంటే నువ్వేం మాట్లాడకుండా వాళ్ళ పాయింట్కి ఒబే అయిపోయావు. ఏం పాయింట్ చెప్పారు మీరు అన్నట్టు, వాళ్ళిద్దరు 2 అవకాశాలు వచ్చాయి, వీడికి ఒక్క అవకాశం వచ్చింది. 2 అవకాశాలు దేనికి వచ్చాయి?
దేనికి వచ్చాయి అనేది మా పాయింట్. మీరు సెలెక్ట్ చెప్పండి. చేసినందుకు కాదు, వీళ్ళు. కంటెండర్ అవ్వడానికి వచ్చాయి, అవును. కానీ నువ్వు ఇప్పుడు డైరెక్ట్ కంటెండర్ చేస్తున్నావు. ఓకే. దేర్ యు ఆర్. ఓకే, ఐ గాట్ ఇట్. నువ్వు చేయాల్సింది ఏంటంటే నిఖిల్వి ఇంత క్లవర్ గేమ్ ఆడేటప్పుడు కంటెండర్షిప్ కోసం 2 అవకాశాలు రావడం వేరు, డైరెక్ట్గా కంటెండర్ని చేసేయడం వేరు. డైరెక్ట్ కంటెండర్ని చేసేస్తున్నావు అంటే మన ముగ్గురు ఇంత కష్టపడి ఆడిన తేజ జస్ట్ లైక్ దట్ వచ్చేస్తాడు. ఇది కదా నువ్వు వాదించాలి క్లవర్ గేమ్ అయితే. అవునా కదా? పాయింట్ అర్థమైంది. అప్పుడు ఏం చేయాలి? తేజ కాదు, తేజ, పృథ్వీ, గౌతమ్ ఓవరాల్ గేమ్ చూద్దాం మనం. ఇన్ని వారాల నుంచి చూద్దాం. సో ఇన్ని వారాల నుంచి చూసి కంటెండర్ని చేసుకుందాం. ఏమో మన ముగ్గురులో కాదు ఫైనాలే టికెట్, టాస్క్ ఏంటో తెలియదు. మనం ఫైనాలే టికెట్ కాకుండా మనం సెలెక్ట్ చేసిన వాడికి వచ్చి ఉంటే, ఇప్పుడు తేజాకే వచ్చింది అనుకుందాం అండి. సపోజ్ ఫైనాలే టికెట్ తేజాకే వచ్చింది. ఇంత కష్టపడి ఇన్ని గేములు ముందుండి 2 గేములు గెలిచి టాస్క్లు ఆడి 2 గేములు పార్టిసిపేట్ చేసి ఓడిపోయినాడు. ఒక్క గేమ్లో పార్టిసిపేట్ చేసి ఒక్క గేమ్లో ఓడిపోయి ఆ ఒక్క గేమ్లతోనే ఫైనల్ టికెట్ కొట్టేస్తాడా? ఇది అన్ఫేర్గా ఉంటుందా ఉండదా? సో అక్కడ మీరు ఈ పాయింట్ పెడతంలోనే మీరు ఏం చేయాలంటే ఆ పాయింట్నే మీరు ఇది చేయాలి, బాగా ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేసి వై తేజ నువ్వు రెండు టాస్క్లు వాళ్ళకి అవకాశం వచ్చింది అన్నావు. అవకాశం వచ్చిన టాస్క్లో కంటెంట్ రావడానికి, నువ్వు ఇప్పుడు కంటెంటర్ చేయడానికి తేడా ఉంది. మీరిద్దరు రాంగ్ ఆలోచిస్తున్నారు. సో చూడండి, పృథ్వీయ, గౌతమ, తేజన వాళ్ళే అడుగుదాం. లేదంటే వాళ్ళ ముగ్గురికి ఏమైనా బిగ్ బాస్ టాస్క్ పెడతాడేమో, మనకి 50 ఏం కుదరలేదని చెప్దాం. అప్పుడు శ్రీముఖి ఉందిగా ఏదో టాస్క్ పెట్టేదిగా. మీకు అర్థమవుతుందా? ఇదే పృథ్వీ అన్నాడు గార్డెన్ ఏరియాలో లైవ్లో జరిగిన పాయింట్. అప్పుడు బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటాడు కదా, నువ్వెందుకు స్ట్రాంగ్గా లేవు అన్నాడు. సో ఇంతవరకు మీరు ఫ్రెండ్షిప్ మీద వెళ్ళి టీషర్ట్ కాపాడి మెగా చీఫ్కి సపోర్టింగ్ చేసి అంతకుముందు వేరే కంటెండర్ అవ్వడం కోసం తనకి పోటీగా తనే తెచ్చుకుని నువ్వు సెలెక్ట్ చేసుకుని పృథ్వీని. సో ఇంత చేస్తే ఇప్పుడు కంటెంట్ రావడానికి నువ్వు ఛాన్స్ ఎందుకు ఇవ్వాల? పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నాడని తెలీదా? అసలు వాళ్ళు చెప్పిన పాయింట్ చెప్తా లైవ్లో మీకు. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు కదరా. ఆ ఎలిమినేట్ అయిపోయినప్పుడు మరి గౌతమ్ డేంజర్ జోన్లో ఉంటాడు కదా, మరి ఇప్పుడు నామినేషన్లో ఉన్నాడు కదా, గౌతమ్కి అవకాశం ఇస్తే మేబీ ఫినాలే టికెట్ కొడితే తనకి ప్లస్ అవుతుంది కదా. ఈ పాయింట్ ఎందుకు చెప్పలా అన్నాడు. 100% నబిల్కి అయితే నచ్చలే నిఖిల్ డెసిషన్. అక్కడ ఎవరికి నచ్చలే, నాకే నచ్చలే. సో నాకే నచ్చలే. వాళ్ళిద్దరు రాంగ్ ఉన్నారు. అవినాష్, రోహిణి కంప్లీట్గా వాళ్ళు ఫేవరెటిజం చూపెట్టారు. వాళ్ళు తేజ పేరే చెప్తారు, నీకు తెలుసు. ఎలా వాళ్ళని అటాక్ చేయాలనే బ్రెయిన్ నీకు ఉండాలి కదా. సో ఇక్కడ వర్స్ట్ గేమ్ అనుకోండి, సేఫ్ గేమ్ అనుకోండి, నిఖిల్ అయితే కొంచెం బ్రెయిన్ పెట్టలే. అదే విషయం గార్డెన్ ఏరియాలో కూర్చి నీకు ఇట్లా అన్నాడు, బా అంత ఆలోచించలే అని. సింపుల్. ఇప్పుడు మీ నిఖిల్ ఫేవరెట్ కాబట్టి మీకు అయింది, మీకు జస్టిఫికేషన్ వచ్చింది కదా. మీరు చెప్పండి, నిఖిల్ గేమ్ అసలు ఎక్కడ నచ్చింది మీకు? తన ఆడే విధానం నచ్చింది. మేబీ మాట్లాడకపోవడం, తన అంత ఫైట్ ఆర్గ్యూ చేయలేను ఇందాక చెప్పినట్టు. ఒకవేళ పృథ్వీ పేరు చెప్పినా మళ్ళీ గ్రూప్ గేమ్ ఏడని నన్ను టార్గెట్ చేస్తారు అట్లా అనుకున్నాడేమో అని నాకు అనిపించింది అంతే. అలా అని కాదు, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరు ఆ పేరు చెప్తారని మనోడికి తెలుసు. ఆ తెలిసింది ఒప్పుకోవాలి. ఆ పాయింట్ ఏం చెప్తారన్న దగ్గర మీరు చెప్పిన పాయింట్కి 2 అవకాశాలు వచ్చాయి, మనోడికి 2వ అవకాశం ఇద్దాం అనే దగ్గర టక్మని అనేసాడు. ఇంకొకటి ఏంటంటే గౌతమ్ను నిఖిల్ ఇద్దరు పృథ్వీను వేరే పేరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, అప్పుడు తేజ లేచి నాది ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని అడిగిండు కదా. అది కూడా బ్రెయిన్ లో ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చింది? తేజనే ఆశ్చర్యపోయాడు. తేజ పేరు చెప్తే అదేంటి నా పేరు చెప్పారు ఆ ముగ్గురు కలిపి. సమ్మర్ తేజ అయితే వీళ్ళు పోటీ కాదనుకుని ఈజీగా చెప్పారు. రోహిణి ఫెయిర్గా చెప్పిందండి, తేజ వస్తే ఫిజికల్ టాస్క్ ఏదైనా వస్తే నేను తేజ కంటే బాగా ఆడతా. సో తేజ ఉంటే ఏంటంటే నాకు అడ్వాంటేజ్, నా స్వార్థం అంది, క్లియర్గా చెప్పింది. నా పాయింట్ అదొక పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే 2వ అవకాశం ఇద్దాం. అవినాష్ కూడా రోహిణి పాయింటే నా పాయింట్ అంటాడు. అయితే వీళ్ళిద్దరు సేఫ్ గేమ్ ఆడేది ఇక్కడ. అది సేఫ్ గేమ్ వీళ్ళిద్దరు ఆడారా, నిఖిల్ ఆడారా, వాట్ ఎవర్. అక్కడ ముగ్గురు అదే ఆలోచించుకున్నారు. నిఖిల్ బ్రెయిన్ లో కూడా అదే ఉంది. నేను రివ్యూలో కూడా అదే చెప్పా, ఏంటంటే మేబీ తేజ వస్తే తేజ, రోహిణి, అవినాష్, నిఖిల్ నలుగురిని పెడితే ఎవరు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? 5 లక్షలు ఎవరికి పెట్టారు? సో అదే నిఖిల్ బ్రెయిన్ లో ఉంది. ఇందుకనే వర్స్ట్ గేమ్ ఆడాడా, సేఫ్ గేమ్ ఆడాడా అని చెప్పుకుంటున్నాం. అంటే అంతకు ముందు ఏం చెప్పావు, నాకు గేమ్లో ఏదైనా సమవుజ్జి ఉండాలా, సో మనం వాళ్ళతోనే ఆడాలని చెప్పావు. దాన్నే నువ్వు ఇక్కడ కాంట్రాస్ట్ చేసుకున్నావు. సింపుల్. నువ్వు చెప్పిన మాటనే ఇక్కడ నువ్వు నిలబెట్టుకోవాలి.
తేజ వస్తే సమ్మర్ వాళ్ళిద్దరు మెజారిటీ ఉంది కదా, వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసినట్టు వాళ్ళిద్దరి మీదకి వెళ్ళిపోద్ది, నేను ఒకళ్ళ పేరు చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి పృథ్వీది ఏదో చెప్పినట్టు చెప్పి సరే మీతోనే పోదాం ఓకే గో ఫర్ ఇట్ అని క్యాజువల్గా చెప్పేసి బ్రెయిన్లో ఏముంది ఫినాలే టికెట్ మనం కొట్టేద్దాం. ఆల్మోస్ట్ కొట్టేసేవాడు కదా, కొద్దిగా లేట్ అయింది. కానీ ఎఫర్ట్స్ కూడా పెట్టిండు కదా. ఎఫర్ట్స్ పెట్టిండా ఎఫర్ట్స్ పెట్టలేదా ఇదంతా మనం చెప్పుకోవట్లా, సేఫ్ గేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సేఫ్ గేమ్ అనేది ఖచ్చితంగా అయితే మనకు కనబడుతుంది. సో నిఖిల్ విషయంలో అయితే అదైతే స్పష్టంగా క్లియర్గా ఇప్పుడైతే తెలిసింది. ఓకే ఐ అగ్రీ, కొంచెం అగ్రీ చేస్తా. ఓకే సార్. సార్ ఈ వారం ఎవరని అందరికి క్యూరియాసిటీ ఉంది చాలా. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు, డేంజర్ జోన్ లో ఉంది ఎవరు, ఏమైనా ట్విస్ట్ ఉందా? సో బిగ్ బాస్ నాకైతే బిగ్ ట్విస్ట్ ఇస్తాడని అనిపిస్తుంది. ఇప్పుడు ఏ నబీల్నో పృథ్వీని లేపిసాడు అనుకోండి, సో ఖచ్చితంగా ఒక బిగ్ ట్విస్టే అది, బిగ్ బాంబ్ లాగా అది పెద్ద బిగ్ ట్విస్ట్ అయిపోతుంది. ఏంటి నబీల్ వెళ్ళిపోయాడా, అసలు లోపల తేజ ఆశ్చర్యపోతాడు ఫస్ట్. సో రోహిణికి అసలు ఫీజులు అప్పైపోతాయి, ఏంటిది నబీల్ అందరు టాప్ ఫీల్ పెట్టారు కదా, అంటే ఏంటంటే నబీల్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడని చెప్పడం. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ వైజ్ గా తీసుకుంటే ఆల్మోస్ట్ అంటే మీకు డిస్మల్స్ తో సహా చేసి చెప్పాను నేను ఆల్రెడీ, ప్రేక్షకులందరికి చెప్పేసినాను. సో మీకు ఓవరాల్ గా ఆర్డర్ చెప్పేస్తూ ఉంటా. ఫస్ట్ అయితే నిఖిల్ ఉన్నాడు ఆల్మోస్ట్ 21 or 22% ఆ రేంజ్ లో సెటిల్ అయ్యాడు. 20%, 20 పైన చిల్లర గౌతమ్, వీళ్ళిద్దరైతే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు బిగ్ ట్విస్ట్ లో మనం నబీల్ చెప్పుకున్నాం, పృథ్వీ చెప్పుకున్నాం, గౌతమ్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది బిగ్ ట్విస్ట్ లో. ఇది ఇంకా పెద్ద ట్విస్ట్ అయిపోద్ది, షాకింగ్ అయిపోద్ది. ఎందుకంటే సో నా గౌతమ్ ఆల్రెడీ లిస్ట్ లో ఉన్నాడు అఫీషియల్ ఓటింగ్ లో. ఇప్పుడంతా జరిగేదంతా అన్అఫీషియల్ ఓటింగ్ లో. ఈ సిగ్మా కానీ నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ కానీ మీరు చూసిన పోల్స్ కానీ, సో మీరు 4 days పోలింగ్ పెడతారు కదా, సో 4 days పోలింగ్ లో కానీ వాటిలో కానీ అన్నిటిలోనే మీకు గౌతమ్ సేఫ్ పొజిషన్ లో ఉంటాడు, టాప్ పొజిషన్ లో ఉంటాడు, రైట్. కానీ మీకు అంతకు ముందు జరిగిన ఎలిమినేషన్ లో గౌతమ్ బాటమ్ లో ఉన్నాడా, లేడు కదా, పృథ్వీ కదా బాటమ్ లో ఉన్నాడు. అప్పుడు వేరే వాళ్ళు తేజ కదా బాటమ్ లో ఉన్నాడు. కానీ మరి గౌతమ్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడు, సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఎవరు మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు గౌతమ్ లిస్ట్ కి ఎందుకు వచ్చాడు? సో అది అఫీషియల్ పోలింగ్ లో ఉంది. సో అన్అఫీషియల్ పోలింగ్ వచ్చేసరికి మధ్యలో ఒక వారం సేవ్ అయ్యాడు. ఆ వారం సేవ్ అయినప్పుడు ఏంటంటే తనకంటే వీక్ కంటెస్టెంట్ ఉంది కాబట్టి వెళ్ళిపోయారు మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మొన్న వచ్చినప్పుడు నామినేషన్ లో లేడు, లేకపోబట్టి యష్మి స్ట్రాంగ్ ప్లేయర్ అయినా సరే వెళ్ళిపోయింది. ఏది మొత్తం ఓజీ క్లాన్ వాళ్ళే ఉండేసరికి యష్మి లిస్ట్ లో ఉండేసరికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అప్పుడు కూడా పృథ్వీనే లిస్ట్ ఉండే మనకి అన్అఫీషియల్, బట్ అఫీషియల్ లో యష్మి ఉంది. సో యష్మిని పంపారు. ఆ లెక్కల ప్రకారం చూసుకున్నా మనం ఎలాంటి సినారియో చూసుకున్నా మేబీ గౌతమ్ కూడా లిస్ట్ లో ఉండే ఛాన్స్ ఉందిగా ఇప్పుడు మనం ఆడుకుంటే. బట్ నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్లో అయితే లేడు, సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఊపిరి పీల్చుకోండి మహేష్మతి అన్నాడు, ఊపిరి పీల్చుకోండి. సో నెక్స్ట్ గౌతమ్ తర్వాత ఏంటంటే ప్రేరణ ఉంది, థర్డ్ పొజిషన్. ప్రేరణ 14 పాయింట్ చేంజ్ ఎంతో సంథింగ్, ప్రేరణ కూడా సేఫ్ జోన్ లోనే ఉంది. ప్రేరణ డేంజర్ జోన్ అని మనం చెప్పలేము, ఎందుకంటే ప్రేరణకి కన్స్టెంట్ గా మన అన్అఫీషియల్ ఓటింగ్ లో ఏదైతే ఉంటుందో అఫీషియల్ లో కూడా అలాగే సేవ్ అవుతూ వస్తుంది. గౌతమ్ ని మరి మీరు డేంజర్ అన్నారు, ప్రేరణ 14 డేంజర్ ఎందుకు అనరా అనొచ్చు మీరు. అంటే కాన్స్టెంట్ గా అమ్మాయి సేవ్ అవుతా వస్తుంది, ఏది ఎంతమంది ఉన్నా కూడా ఈ పర్సంటేజ్ అఫీషియల్ కి దగ్గరగా ఉంటుంది. సో అది నేను చెప్పదలుచుకుంది. అఫీషియల్ కి దగ్గరగా పోలింగ్ ఎవరిదైతే ఉంటుందో, ఎవరైతే సేవ్ అవుతున్నారో ప్రీవియస్ వీక్లు మనం ఒక 10 వారాల సినారియో చూస్తే సేఫ్ జోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు గౌతమ్ ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే అంతకుముందు మనం సేఫ్ జోన్ అని చెప్పుకున్నా కూడా గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి, రెడ్ ఇచ్చారు కాబట్టి అఫీషియల్లో మేబీ ఏమైనా తక్కువ పోలింగ్ జరిగి ఉండొచ్చు. అతను సేవ్ అయిన వీక్ కూడా చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు, వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు. సో అందుకని మనోడు ఎలిమినేట్ అయ్యిండు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం వల్ల. సో వీక్ కంటెస్టెంట్ అప్పుడు గౌతమ్ అయ్యిండు, సో ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యిండు, మేబీ విన్నర్కి పోటీ పడుతుండు కాబట్టి మనం సేఫ్ అనే అనుకుందాం. సో వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్, మీకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్గా విష్ణుప్రియ వచ్చిందండి 4th పొజిషన్, అది కూడా 11% చేంజ్కి వచ్చింది. సో యాక్చువల్లీ 10 లోపు ఉంటే నేను ఎప్పుడు కూడా డేంజర్ అని చెప్తాను ఎవరినైనా కూడా. అంటే 10 లోపు ఉంటే అది మనం కన్సిడర్ చేయలేం, ఎందుకంటే ఇప్పుడు 1,00,000 ఓట్లలో 10,000 ఓట్లు పడుతున్నాయి. 10% అంటే అంతేగా, ఆ 10% 10,000 ఓట్లు అంటే అక్కడ మేబీ ఒక 50 లక్షల ఓట్లు పడినాయి అనుకోండి, 50,000కి ఎలాగ పడేది. సో దాన్ని డేంజర్ జోన్ అని అంటాం. ఆ 50,000 ఓట్లు ఎటైనా వెళ్ళొచ్చు అఫీషియల్లో. అన్అఫీషియల్లో మనం పర్సంటేజ్ ఇలా మాడుకుంటాం బైఫర్గేట్ చేసుకునే, ఆ 1% 2% తేడా ఉంటుంది బిట్వీన్ ఆ టాప్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి. సో టాప్ ఉన్న వాళ్ళని సేఫ్ మార్కులు ఎందుకు పెట్టుకుంటాం అంటే ప్రీవియస్ వీక్లు చూసుకుంటే చెప్పాలి, అనలైజింగ్ అలా ఉండాలి.
చాలా మంది ఏదో పోల్ చూపెట్టేసి వీళ్ళు టాప్ వీళ్ళు టాప్ వీళ్ళు బాటమ్ వీళ్ళు వెళ్ళిపోతారని చెప్తారు. అలా కాదు, ఓకే. అలా ఎలిమినేషన్ చెప్పుకుంటే అందరూ చెప్పుకోవచ్చు. సో ఒక ఎనలైజింగ్ అనేది ప్రీవియస్ వీక్స్ నుంచి తీసుకుంటే ఇప్పుడు విష్ణుప్రియ కూడా సేఫ్ జోన్లోనే ఉండొచ్చు. మ్యాక్సిమం 10% పైన ఉంది కాబట్టి 11.5% చేంజ్ అంతా ఉంది. ఇక మిగిలింది నలుగురు డేంజర్ జోనే. సో మీరు చెప్తే నమ్మరు, నబిల్ 9.5 9.7 ఆగిపోయింది. ఇది పెద్ద షాకింగ్ అంటే 10% లోపు నబిల్కి ఉంది. నెక్స్ట్ పొజిషన్ నబిలే ఉన్నాడు. ఆ తర్వాత అవినాష్ ఉన్నాడు. సో అవినాష్ 8 పాయింట్ సంథింగ్ ఎంతో చేంజ్ ఉంది. ఆ తర్వాత సేమ్ అదే విధంగా పృథ్వీ కూడా ఉన్నాడు. సో నెక్స్ట్ టేస్టీ తేజ 6%. 6 మామూలుగా సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మీకు కూడా చెప్తున్నా, ఆడియన్స్ కూడా టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోతాడు. ఏది సింగిల్ ఎలిమినేషన్, ట్విస్ట్ లేదు, తొక్కలేదు, ఏం లేదు. టేస్టీ తేజ అయిపోయిందిగా, ఫుల్ ఫీల్ అయిపోయావు నువ్వు, ఇంకా వెళ్ళిపో చాలు, మీ మదర్ కూడా వచ్చారు, మస్తు గేమ్ ఆడినావు, చలో బాయ్ బాయ్, టాటా బాయ్ బాయ్, టేస్టీ తేజ వెళ్ళిపోతాడు. ఇఫ్ ఇన్ కేస్ టేస్టీ తేజ అఫీషియల్లో కొంచెం పర్సంటేజ్ అటు ఇటు ఉన్నా పృథ్వీ డేంజర్ జోన్లో ఉంటాడు, నబిల్ డేంజర్ జోన్లో ఉంటాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్. ఇప్పుడు సాటర్డే మేబీ అవినాష్ని సేవ్ చేస్తే, ఎందుకు సేవ్ చేయాలి అంటే ఫినాలే టికెట్ గెలుచుకున్నాడు కాబట్టి ఫస్ట్ సేవ్ పర్సన్ అయితే మంచిగా గార్డెన్ ఏరియాలో ఒక కట్టెనేసి కట్అవుట్ని ఇలా తీస్తారు, రివీల్ చేస్తే ఏ ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ సీజన్ 8 అని వస్తుంది, పండుగ చేసుకుంటారు. ఇంతకుముందు సీజన్స్ లలో కూడా టికెట్ ఫినాలే వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వలేదు మాక్సిమం. సో ఆ ప్రాతిపదికన తీసుకున్న అవినాష్ని మనం సేఫ్ జోన్ లో పెడదాం. ఇప్పుడు మిగిలింది ఎవరు చెప్పండి? టేస్టీ తేజ, పృథ్వీ, నబిల్, ముగ్గురు మిగిలారు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంది. నబిల్ ఎలిమినేట్ అవుతాడు, ఆవిడ సింపుల్ లాజిక్. నబిల్ తేజ, ఎందుకంటే పృథ్వీని సేవ్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే, లేదు పృథ్వీ తేజ కామన్. డబుల్ ఎలిమినేషన్ ఉంటే నబిల్ ఆర్ పృథ్వీ అవుట్. ఇది బిగ్ ట్విస్ట్ ఉంటుంది ఉంటే కాంబినేషన్స్. అంటే మనం అవినాష్ని సేవ్ చేసి పక్కన పెట్టాం కాబట్టి, సో ఇది నలుగురు సేఫ్ జోన్లో అవినాష్ని కూడా పెడితే, 5వ వాడిని కింద పెడితే ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు, నబీల్, పృథ్వీ అండ్ టేస్టీ తేజ. సో ఇప్పుడు ఈ ప్రకారం ఇప్పుడు 9.5% నబిల్కి ఉంది, 6% టేస్టీ తేజకు ఉంది, బాటంలో ఉన్నాడు. మధ్యలో ఇద్దరు ఉన్నారు, అవినాష్, పృథ్వీ ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళు అటు ఇటు అయ్యారు. టేస్టీ తేజకి 8.5 చేంజ్ వచ్చింది, 7 పాయింట్ నబిల్కి వచ్చింది. ఇప్పుడు లిస్ట్ లో నబిల్ ఉంటే సింగిల్ ఎలిమినేషన్ నబిల్ కూడా వెళ్ళిపోతాడు. అఫీషియల్ పోలింగ్ లో ఎలా ఉన్నా సరే వాళ్ళు బిగ్ బాస్ కాల్ తీసుకుంటే ఏదైనా చేస్తారు, నలుగురులో జరగచ్చు. నబీల్ వెళ్ళిపోతే మాత్రం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోద్ది. బిగ్ బాస్ అన్ఫేర్ అంటారు, అదే అంటారు, ఏదో సోషల్ మీడియా మొత్తుకుంటే ఒక 2 వారాల పాటు బిగ్ బాస్ ఎండ్ ఫినాలే వరకు రేటింగ్ పెరిగింది. రేటింగ్ కోసమైనా చేయొచ్చు, 100% చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా కూడా మనమే అనుకుంటాం, మనమే కూర్చుంటాం, ఎలిమినేషన్ అయ్యాక మండే కూర్చుందాం, అది ఆ ఫెయిరా అన్ఫెయిర్ అని మనం చెప్తాం. ఖచ్చితంగా అన్ఫెయిర్ అని చెప్తాం. నబిల్ వెళ్తే అన్ఫెయిర్ అనే చెప్తాం, 100% డౌటే లేదు. సో ఇక్కడ ఏంటంటే ఈసారి ఎలిమినేషన్ లో మామూలుగా నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం చూస్తే టేస్టీ తేజ లిస్ట్ లో ఉన్నాడు, టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోతాడు సింగిల్. ఏది మన రిపోర్టు అఫీషియల్ మ్యాచ్ అయితే, అది మ్యాచ్ కాలా అటు ఇటు అయింది, అవినాష్ని సేవ్ చేశారు సాటర్డే అయితే. సో నబిల్ వెళ్ళొచ్చు, పృథ్వీ వెళ్ళొచ్చు. సో వీళ్ళైతే ఖచ్చితంగా ఉన్నారు. బట్ మిగతా ఎవరు లేరు, విష్ణుప్రియ లేదు, ప్రేరణ లేదు, అండ్ గౌతమ్ లేడు, అలాగే నిఖిల్ లేడు. గౌతమ్ సినారియో ఆల్రెడీ మాడుకున్నాం, ఒకవేళ పంపించేస్తే ఇలా పంపించినా బిగ్ షాక్ అవుతుంది అది అందరికీ కూడా. ఎందుకంటే అప్పుడు మీకు పోటీలో రేస్లో ఎవరు ఉంటారు, మీకు నిఖిల్ ఉంటాడు, అప్పుడు నబీల్ ఉంటాడు రేస్లో, విష్ణుప్రియ ఉంటుంది, ప్రేరణ ఉంటుంది. సో వీళ్ళు టాప్ 5 రేస్లో ఉండి విన్నర్ రన్నర్ రేస్లో ఉంటారు. ఇది మేబీ గౌతమ్ని ఈ వారం ఒకవేళ ఎలిమినేట్ చేస్తే, బట్ అంత చేయరని నేను అనుకుంటున్నా. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి. సో మనం దాని మీద డిస్కషన్ అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.